మన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 10:30 పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆందోళ్ జోగిపేట మున్సిపల్ 17th వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు అన్నగారు మాట్లాడడం జరిగింది. ఆందోళ్ జోగిపేట అలాగే ఆందోళ్ మండలం సంబంధించి జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి మరి ఆయన చేసినటువంటి సేవలను మనమందరం కూడా గుర్తు చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యువతలో ఒక రాజకీయ ఉత్పన్నం నిర్వహించిండు మన రాజీవ్ గాంధీ. ఎన్నో సాంకేతికమైనటువంటి అభివృద్ధి పథకాలను ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశాన్ని గుర్తించదగ్గ భారతదేశాన్ని ముందు ఉంచేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలు చాలా ఇప్పటికి కూడా యువతలో ముందు వరుసలో ఉన్నాయని చెప్పి సందర్భంగా మనమందరం కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి రాజీవ్ గాంధీ గారి ఈరోజు స్మరించుకుంటూ ఆయన యొక్క చిత్రపటానికి మేము పూలమాల వేసి ఘనమైనటువంటి నివారణలు మేమందరం కూడా తెలియజేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా నడిచినటువంటి గత 20 నెలలుగా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా ప్రియతమ నేత తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర శివ గారు అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలలో ముఖ్యంగా యువతకు చదువుకునే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి శిఖరాలను ఏర్పాటు చేస్తాం. వాళ్ళను చదివించి మరి అలాగే ఉద్యోగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటట్టుగా అద్భుతమైనటువంటి నర్సింగ్ కళాశాలను 60 కోట్లతో మా ఆందోళన తేవడం జరిగింది. అలాగే 150 పడకల ఆసుపత్రిని ప్రజలందరూ కూడా సేవ చేసేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వైద్య సదుపాయాలు అందేటట్టుగా కొత్తగా 150 పడకల ఆసుపత్రిని ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే మరి జోగిపేటకు గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఉన్నడా ఎమ్మెల్యే అంటే ఉన్నాడు అన్నట్టుగానే చెందగానే 10 సంవత్సరాలు 2 ఎమ్మెల్యేలు పరిపాలించిన వారు తెచ్చిన అభివృద్ధి శూన్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయ్యా మా సార్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి 1989 నుంచి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే డిప్యూటీ సీఎంగా 2004 నుంచి 2014 వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే. ఎక్కడ జేఎన్టీయూ 400 కోట్ల రూపాయలతో ఇలా తెలంగాణలో జేఎన్టీయూ మా ఆందోళన చేసుకుని ఉన్నది అని అందరూ సగర్వంగా చెప్పుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఇవాళ 20 కోట్లతో సగుపేట నుంచి పెద్ద డబుల్ రహదారిని ఏర్పాటు చేస్తూ మరి అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి ఆందోళన సగుపేట నుంచి అన్నదానం, అలాగే 80 కోట్లతో అచ్చమర్ రోడ్డును ఏర్పాటు చేసి జోగిపేటకు మరి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది కలుగుతాం. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా ఆర్థికంగా అందరూ ఎదగాలనే విషయంతో 40 నుంచి 45 గ్రామాలు అన్నింటి కూడా అనుసంధానం అయ్యేటట్టు ఒక వంతెన ఏర్పాటు చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేస్తాం. మరి మొన్న మన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు మరి ఆయన చేసిన అభివృద్ధి అయితే ఆయన ఇప్పటికీ తెలియదు. కాబట్టి మేము చూసినాం కదా, మున్సిపల్లో ఉన్నాము. ఆయన అభివృద్ధిలో శూన్యం, అవగాహనలో శూన్యం. మరి అభివృద్ధి చేసిందా అంటే అది కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాకపోవడం, మరి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పరచకపోవడం, మరి రోడ్ల విషయంలో కానివ్వండి, అభివృద్ధి బిల్డింగ్ల విషయంలో మేమైతే 10 సంవత్సరాల నుంచి మున్సిపల్ బిల్డింగ్ కావాలని చెప్పి కొట్లాడాం. అయ్యా మా ప్రియతమ నేత దామోదర శివ గారు రాగానే కేవలం 5-6 నెలల్లో మున్సిపల్ భవనం శ్రీకారం 6 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి మున్సిపల్ భవనం అవుతాం. అలాగే
మరి ఎక్కడికక్కడ రోడ్లు కానివ్వండి, ఇక్కడ మునిపల్లి రోడ్డు అయితే 40 నుంచి 46 కోట్ల రూపాయలు మరి అక్కడ ప్రొసీడింగ్లో ఇవ్వడం జరిగింది. అక్కడ పనులు జరుగుతాం. ప్రతి మండలంలో కూడా టేక్మాల్లో కూడా అద్భుతమైన పనులు జరుగుతాం. కాంతికిరణ్ గారు ఒక మాట అంటూ మరి ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనం ఉండాలి. మరి ఇక్కడ నాయకుడు ప్రజలకు అందుబాటులో లేడు అని అంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉన్నదో దాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఆ క్యాంప్ ఆఫీస్ గురించి మొత్తం తెలుసు. కాబట్టి ఆయన మొత్తం హైదరాబాద్లో ఇంటిగా ఉండకుండే మొత్తం క్యాంప్ ఆఫీస్లో ఉంటుంది. అది ఏ కార్యక్రమాలు చేసిండు ఏం కదా అనేది ప్రజలకు అందరూ తెలుసు. అక్కడ ఉంటుండే బీసీలకు 1 లక్ష రూపాయలు ఒక స్కీమ్ ఉంటుండే చంద్రబాబు. ఒక 2 మా జొగిపేటనే ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఒక పేపర్ బుక్ పెట్టుకుని కూర్చొని 1 లక్ష రూపాయల స్కీమ్కు మరి 80% మరి ఉంటుండే తీసుకో ఉంటే 80,000 రూపాయలు మనకు వస్తూ 20,000 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. అందులో మన వాళ్ళు ఏం చేస్తుండే టీఆర్ఎస్ నాయకులు 10,000 నుంచి 20,000 రూపాయలు తీసుకొని కమిషన్ తీసుకొని మరి ఆ లబ్ధిదారులకు చేరేటట్టు చేశారు. మరి ఇందులో ఎవరు లాభపడరు? అది ఒక వాళ్ళకు అడ్డా అయిపోయింది, కమిషన్ అడ్డా అయిపోయింది. ఏది క్యాంప్ ఆఫీస్. మా దామోదర రాజన్న గారు ప్రతి శనివారం ఆదివారం సంగారెడ్డి ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మరి ఏ కార్యక్రమం ఉన్నా శ్రీకూడ డ్యాముకున్న వాటర్ వచ్చి ఆనకట్టలన్నీ మరి విడిపోయిన సందర్భంగా కూడా కొట్టుకుపోయిన సందర్భం కూడా ఒకసారి వచ్చి ట్రాక్టర్ మీద మీరేమో పెద్ద పెద్ద కార్లలో పోయి నడవకుండా పోయి ఒకసారి పాదయాత్ర చేసుకుంటూ మరి ప్రజలందరూ తీసుకొని పోయి పరిస్థితులు అప్పటికప్పుడు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి కట్టుకున్నన్ని మంచి చేయాలని చెప్పి నిర్ణయం చేయాలి. అయ్యా మీరు మీకు స్వలాభం కోసమే ఆ క్యాంప్ ఆఫీసు మీకు ఉపయోగపడడం తప్ప ప్రజలకు ఎలాంటి కూడా వాళ్ళకు ఉపయోగపడలేదు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తే ఖచ్చితంగా 10,000 తీసుకుందాక చెక్కులు ఇవ్వండి. కొన్ని చెక్కులు అయితే మా కాంగ్రెస్ పార్టీ చాలా మంది అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్ పెట్టుకుంటే కూడా అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి చెక్కులు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని కొంతమందికి కరడు కట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఎంతవరకు ఇది నిజమో ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. క్రాంతి కిరణ్ కుమార్ గారు మీరు అభివృద్ధి చేయలేదు, ఏదో గాలిలో టీఆర్ఎస్ గాలిలో ఏదో తెలంగాణ గాలిలో గెలవడం జరిగింది. ఆ తర్వాత మీరు గెలిస్తే ఈ ఆందోళన నిలబడితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా డిపాజిట్ను కోల్పోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ క్రాంతి గారు కూడా చేస్తూ ఉన్నా 20 నెలలే, కేవలం 20 నెలలే అద్భుతమైనటువంటి అభివృద్ధి చూపిస్తూ ఉన్నాం. కోట్ల రూపాయల పనులు నడుస్తూ ఉన్నాయి. తెలియదా? ప్రజలందరికీ తెలుసు కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పనులు ఏమేమి దానికి శ్రీకారం చుట్టూ ఉండో మా మంత్రి గారి పైన అవాకు జవాబు వెళ్తూ ఉన్నాం. నేనేమంటున్నా, ఏదైనా నిజం నిర్భయంగా ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి నిజాన్ని దాబట్టే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా మా దామోదర రాజన్న గారు ఇంకా మాకు 3 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాల 4 నెలల్లో తెలంగాణలోనే నంబర్ 1 ఆందోళన నేర్చుకోవడాన్ని అద్భుతమైనటువంటి ఇది తీసుకుపోతాడు. అలాగే మా ఆందోళన ముప్పలు బొమ్మలుగా అందజేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఏదో పేరులో పోస్టులు పెట్టు ఇక్కడ రోడ్లు అను ఆ రోడ్లను ఒకటి కేవలం ఒక ఒడ్డుపల్లి రోడ్లు చూస్తూ ఉన్నాం. దానికి కూడా శ్రీకారం పెడతాడు మా పేదమ నేత మా దామోదర రాజన్న. మిగతా రోడ్లలో చూడండి అద్భుతమైన రోడ్లు శాంక్షన్ అయిపోయి పనులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు సంగుపేట నుండి మన జోపేటకు వచ్చే రోడ్లు ఇప్పుడు ఒక 4 బస్సులు 4 నడుపుతారు. ఎప్పుడు మీ పరిపాలనలో యాక్సిడెంట్లు ఎంతో మంది మరి మృతి చెందడం మీరు పోయి పరామర్శించారు. అంటే ఇంతవరకు జరిగింది తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాంతి గారు మీరు అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడండి. మా క్యాంప్ ముఖ్యంగా మాకు అభివృద్ధి ప్రజలకు మేము ఇంటికి పోయి అభివృద్ధి చేసే సత్తా మాత్రం ప్రజలకు ఏవైతే సౌకర్యాలు ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసే దిశగా మా మంత్రి గారు చేస్తారు. కాబట్టి కేవలం 20 నెలల్లో మా ఆందోళన నేర్చుకుని అభివృద్ధి పాట నడుస్తూ ఉన్నది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి శబాష్ అనిపించుకునేలా మా ఆందోళన నేర్చుకోవడం తీర్చిదిద్దుతున్నాడు మా మంత్రివర్గం కాబట్టి. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఏదైతే అభివృద్ధి ఉంటుందో ఒకసారి కూర్చొని చూస్తున్నాడు. అంతే తప్ప మా మీద లేకపోతే
పోయి ఢిల్లీకి పోతామని ఉంటాం. కాబట్టి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా మీరు ఉన్నప్పుడు రాష్ట్ర కాలం ఉండే ఇప్పుడు నడవదు. ఇప్పుడు అభివృద్ధి ఏదైతే అది కళ్ళ కనిపించింది రాష్ట్రం. కాబట్టి